అందరికీ నమస్కారం. ఈరోజు నేను నేను మొక్కలు మొక్కలు పెంచుకోవడానికి కొని తెచ్చాను. ఇదేంటి మీ అందరికీ తెలిసిందే కదా! ఇది స్నేక్ ప్లాంట్. పిలకని పీకడానికి ట్రై చేశాను కానీ పిలక రాకుండా ఈ ఆకులన్నీ బయటకొచ్చేసినాయి. దీన్ని కూడా ఈరోజు మట్టిలో గుచ్చితే ఏర్లు వస్తాయో లేదో చూద్దాం. ఇదొకటి. అలాగే మొన్న రణపాల ఆకు, ఇది కూడా మట్టిలోంచి కొమ్మని ఆల్రెడీ మనకి వేర్లు అయితే ఉన్నాయి చూడండి. కొమ్మకున్న ఏర్లతో పాటు లాక్కొచ్చి ఆల్రెడీ 4-5 డేస్ అయింది ఈ మొక్కలన్నీ తీసుకొచ్చి. లాస్ట్ సాటర్డే తీసుకొచ్చాను. ఈరోజు వచ్చేసి గురువారం అనమాట. అలాగే మనకి ఇది అయినా కానీ వాడకుండా బాగానే ఉన్నాయి చెట్లు. ఎందుకంటే క్లైమేట్ అంటే వర్షపాతం ఎక్కువ ఉంది కానీ అందువల్ల ఏం అవ్వలేదు. అలాగే మనకి ఇది చూసుకుంటే ఇది మీకు అందరికీ తెలిసి వామ్ చెట్టు. 1 వీక్ అయింది, ఆల్మోస్ట్ 1 వీక్ అయింది కానీ చెట్టు అయితే ఎక్కడ వాడలేదు. ఇది కూడా మొక్కని వేద్దామని తెచ్చాను. ఈ స్మెల్ అయితే చాలా బాగుంది. బాగా ముదురడం వల్ల బాగా వర్షం నీళ్ళకి బాగా బలంగా పెరిగింది. బేసిక్గా ఆకు అయితే మనకి కొంచెం రౌండ్ ఉంటుంది కానీ ఇది కొంచెం షేపు బలం ఎక్కువ, మట్టిలో సాయిల్లో బలం ఎక్కువ ఉండడం వల్ల బాగా పెరిగింది అనమాట. ఇది అయితే అసలు చూసారు, ఇది వామ్ చెట్టు. ఈ వామ్ చెట్టు ఈ 3 ఈరోజు వర్షం అయితే ఈరోజు లేదు, కొంచెం సన్లైట్ కూడా లేదు కానీ వర్షం లేదు. కానీ ఇప్పుడు నాటుదామని తెచ్చాను ఈ 3 ఈ రోజు అయితే మనం నాటేసుకుందాము. ఇక్కడైతే 3 చిన్నగా తవ్వుకుని పెట్టుకున్నాను. చూసారు, దాంట్లో ఒక వేద్దామని. ఇది ఉంది కదా మట్టి లూజ్గా తవ్వుకుని దీంట్లో ఏం చేస్తుందంటే ప్లాంట్ ఉంటుంది కదా, దీన్ని ఇలా గుచ్చుతున్నా. గుచ్చి చూసారా, ఇలా మట్టి కొంచెం పెడుతున్నాను. ఇలా మళ్ళీ వర్షం అన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ పడిపోకుండా. అలాగే మనకి ఇక్కడ రణపాల ఉంది కదా, రణపాల ఇవ్వండి ఇక్కడ పెట్టేద్దాం. దీనికి పెద్ద కష్టపడాల్సిన అవసరం, ఈజీగానే వచ్చేస్తుంది. అలాగే మనకి స్నేక్ ప్లాంట్ ఉంది కదా, స్నేక్ ప్లాంట్ కూడా ఇలా గుచ్చేద్దాం. ఇది వస్తుందని అయితే అనుకుంటున్నాను, మేబీ వస్తుందా చూడాలి. 2 ఆకులు అయితే ఇలా గుచ్చేసాను. ఇంకోటి ఉంది రణపాల, దీన్ని కూడా ఒక చోట ఇలా వేసేద్దాం. ఈ రణపాల అనేది కిడ్నీ స్టోన్స్కి బాగా ఉపయోగపడుతుంది. చూసారు కదా, పెద్దగా ఏం కష్టపడకుండా ఈజీగా తెచ్చేసాను. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. చూసారు కదా, అది రణపాల చెట్టు, ఇదేమో వాము, ఇది కూడా రణపాల. అదేమో మనకి లెమన్ గ్రాస్ కాదు, దీని స్నేక్ ప్లాంట్. చూసారు, ఇది కూడా ఇదిగోండి. ఈ 4 మొక్కలు ఇలా పాతుకున్నాము. నాకు తెలిసి ఇంకో 2-3 డేస్లో ఒక లైట్గా వాటర్ పోస్తే, అలాగే ఈరోజు వర్షం పడుతుంది కదా, అందుకే నేను వాటర్ అయితే ఏం పోయట్లేదు. ఇది నాటుకునే విధానం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.